హెల్తీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో సిరీస్ ఆఫ్ మిల్క్ షేక్స్లో మనము పపాయ మిల్క్ షేక్ చూద్దామండి. ఇవాళ ఈ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా అండి. ఈ మిల్క్ షేక్కి మనకి పాలు, పపాయ పీసెస్, బెల్లం పొడి, నానబెట్టి ఉంచిన జీడిపప్పు, ఇలాచి, ఐస్ క్యూబ్స్ ఆప్షనల్ అండి. ముందుగా ఒక మిక్సీ జార్లో మనము కట్ చేసి ఉంచుకున్న పపాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. పపాయ పండిందైతే బాగా మంచి స్వీట్ ఉంటుందండి. తర్వాత నానబెట్టి ఉంచిన జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలండి. తర్వాత బెల్లం పొడి తీసుకోవాలి. ఇది మనకి చాలా హెల్తీ అండి. బెల్లము మనము షుగర్ వాడే కన్నా, ఎందుకు అని అంటే ఇది ఐరన్ రిచ్ ఉంటుంది కాబట్టి మనకి ఎనీమియాను కూడా మనము అధిగమించవచ్చండి, రక్తహీనతని. తర్వాత ఐస్ క్యూబ్స్ అండి, ఇష్టమైతే తీసుకోవచ్చు, చిల్డ్గా కావాలి అని అనుకుంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇలాచీ అండి, 3 to 4 ఇలాచీ వేసుకుంటే మనకి ఫ్లేవర్డ్గా ఉంటుంది. దాన్ని మనము ముందుగా మిక్సీ గ్రైండ్ చేసుకొని, ఈ గ్రైండ్ చేసుకున్న స్మూతీలోకి మనము మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ మనము బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ మనము హై స్పీడ్లో బ్లెండ్ చేసుకుంటే మనకి స్మూత్ టెక్స్చర్ వస్తుందండి. తర్వాత మనం దీన్ని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకొని జాగరీ పౌడర్తో మనము గార్నిష్ చేసుకుంటే మనకి చాలా తాగడానికి చాలా టేస్టీగాను హెల్తీగా కూడా ఉంటుందండి. ఈ పపాయ జ్యూస్లో మనకి వైటమిన్ ఏ, సి అండ్ ఈ, అదే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి ఉంటాయి, దీని ద్వారా మనకు అందుతాయండి. సో మనము ఈ వాతావరణంలో జ్వరాలు వచ్చినా, లేకపోతే జలుబు దగ్గు ఏదైనా ఉన్నా కానీ మనము ఇలాంటి హెల్తీ జ్యూసెస్, హెల్తీ మిల్క్ షేక్స్ తీసుకుంటే చాలా మంచిదండి. ఇది మనము మార్నింగ్ తీసుకున్న మనకి రోజంతా ఎనర్జెటిక్గాను హెల్తీగా కూడా ఉంటుందండి. లేదా ఈవినింగ్ మనము వర్క్ నుంచి వచ్చినాక కానీ, లేకపోతే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా మనము దీన్ని ఇచ్చినట్లయితే పిల్లలకి చాలా బెనిఫిట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని హెల్తీ మిల్క్ షేక్స్ మనము